చంద్రబాబు కామన్ మ్యాన్ కాదని క్యాపిటలిస్ట్ మ్యాన్ అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీకి నియంత అన్నారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని హెచ్చరించారు గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించారు ఆయన. అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు. మెడికల్ కాలేజ్ కట్టడం అని నువ్వే అంటావు, పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ ఒకటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయవల్లే అంటే మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవడికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు 1,95,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఒక 5,000 కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి. సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబు అనే చూపిస్తుంది. కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు, ఈయన ఆంధ్ర కిమ్. ఈయన నియంత్రణతో పరిపాలన. 99 పైసలు భూమి ఇచ్చేస్తారు. మెడికల్ కాలేజీలు, మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకి ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకేమో 10 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి భూములు 50 లక్షలకి ఇచ్చేస్తారు. మీ అబ్బాయి జాగిరా ఏమన్నా?